మహేష్ బాబు నటించిన పోకిరి మరియు బిజినెస్ మ్యాన్ రెండు సినిమాలకు కూడా పూరి జగన్నాథ్ డైరెక్టర్. ఆయన ఒక డైరెక్టర్గా మనందరికీ తెలుసు. కానీ పూరి జగన్నాథ్ ఒక వీరభక్తుడు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? భక్తుడు అంటే ఏ దేవుడికో అనుకునేరు. ఆయన రామ్ గోపాల్ వర్మకి పిచ్చి ఫ్యాన్. ఆయన దగ్గర శిష్యరికం చేశాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ ప్రభావం పూరి జగన్నాథ్ పై చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అది ఎంతలా అంటే ఒక గ్యాంగ్ లేదా అండర్ వరల్డ్ మాఫియా సినిమాలు తీయాలంటే రామ్ గోపాల్ వర్మ చేసిన ఏదో ఒక సినిమా నుంచి కాపీ కొట్టి తీసేంత. ఆయన తీసిన సత్య, కంపెనీ, సర్కార్ వంటి సినిమాలు అందుకు నిదర్శనం. ఇక ఎంతలా పూరి జగన్నాథ్ ఆర్జీవిని కాపీ కొట్టారు అంటే ఆయన తీసిన కంపెనీ సినిమా తెలుగులో తీస్తే అది పోకిరి అయింది. మీరు గూగుల్లో చూస్తే పోకిరి సినిమాకు రైటర్ పూరి జగన్నాథ్, అలాగే దర్శకుడు కూడా అతడే. కానీ సినిమాలో చాలా సీన్స్ కంపెనీలో నుంచి కాపీ కొట్టి మరీ మక్కీ తీసినవే. కంపెనీ సినిమాకి మరియు పోకిరి సినిమాకి ఉన్న ఏకైక తేడా అలీ మరియు బ్రహ్మానందం కామెడీ సీన్స్, అలాగే ఇలియానా మహేష్ బాబు మధ్య రొమాన్స్. ఈ రెండు విషయాలు మినహా పూర్తి స్థాయిలో కంపెనీకి రీమేక్ చిత్రంగా పోకిరి సినిమాను చెప్పుకోవచ్చు. ఇలియానా పాత్రలో కంపెనీ సినిమాలో అయితే ఆంత్రమాలి నటించింది. అలాగే డాన్ గ్యాంగ్లో ఉన్న అమ్మాయి పాత్రలో మనీషా కొయిరాలా నటించింది. హీరోని ఒకవైపు గ్యాంగ్లో చేర్చుకోవాలనుకునే సీన్, అలాగే గన్ ఎక్కడ దొరికిందిరా అంటే అక్కడ గ్రౌండ్లో దొరికింది అంటూ మహేష్ బాబు చెప్పేసే సీన్స్ కూడా అన్నీ కూడా కంపెనీలో డైలాగ్స్. పోకిరి సినిమాలో షియాజీ షిండే నటించిన పాత్రలో కంపెనీ సినిమాలో మోహన్ లాల్ నటించాడు. ఇది అతడికి మొదటి హిందీ సినిమా కావటం విశేషం. ఇలా పూరి జగన్నాథ్ మాఫియా సినిమాలను పూర్తిగా తన గురువైన రామ్ గోపాల్ వర్మ చిత్రాల నుంచి ఆదర్శంగా తీసుకొని తీస్తున్నాడు.